హరే కృష్ణ. ఈరోజు మనం కొవ్వూరు రామానంద గౌడీ మఠంలో ఉన్నాం. ఈయన ఈరోజు ఒక మంచి కథ చెప్తున్నాం. అదేంటంటే, ఒకరోజు రాముడు రాజ్యం చేసే టైంలో ఒక కుక్క అర్ధరాత్రి 12ంటికి ధర్మగంటను కొట్టిద్ది అన్నమాట. ధర్మగంటని కొట్టడం వల్ల రాముడు నిద్రలేసి ఇక్కడ ఏంటి చూడని చెప్పి లక్ష్మణుడిని పంపిస్తాడు. లక్ష్మణుడు వెళ్ళి చూస్తాడు. అక్కడ కుక్క ధర్మగంటను కొడతా ఉంటుంది అన్నమాట. లక్ష్మణుడు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఏంటి గంట కొడుతున్నామని అడుగుతాడు. ఆ కుక్క మాట్లాడిద్ది అన్నమాట. అదేమనిద్దంటే, నేను రాముల వారితోనే మాట్లాడతాను, నేను మీతో మాట్లాడను, నా ప్రాబ్లం ఏంటో నా సమస్య ఏంటో మీకు చెప్పను, రాముల వారితోనే చెప్తానని. సరే అని చెప్పి లక్ష్మణుడు వెళ్ళి రాముల వారికి చెప్తాడు. ఇట్లా కుక్క మాట్లాడుతుంది, అది ధర్మకంఠం కొట్టింది, నేను ఏంటని అడిగాను, నాకు చెప్పట్లేదు, మీకే చెప్తానంటుంది, ఏం చేయమంటారు అంటారు. రాముల వారు అంటారు, నేను వస్తున్నా పద అంటారు. సరే రాముల వారు వస్తారు. వచ్చి కుక్కని అడుగుతారు, ఏంటి అమ్మ నీ సమస్య అని అడుగుతారు. అడిగినప్పుడు కుక్క అనేది, ఏమండి నేను పలానా సెంటర్లో ఉన్నప్పుడు పడుకొని ఉన్నప్పుడు ఒక అతను వచ్చి నన్ను కొట్టాడండి, అందుకనే వాడికి మీరు తగిన శిక్ష వేయాలండి అని అడిగింది. సరే అని రాముల వారు వాడిని పిలిపిస్తాడు. వాడిని అడుగుతాడు రాముల వారు, ఏంటయ్యా ఈ కుక్కని కొట్టామంట కదా అంటే, అవునండి నిజమేనండి కుక్కని కొట్టానండి అని చెప్తాడు. సరే ఏంటి ఏం శిక్ష అయినా అని చెప్పి రాముల వారు కుక్కని అడుగుతాడు. అప్పుడు కుక్క చెప్పిద్ది, ఏమండి ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో గుడి ఉందండి, ఆ గుడిలో పూజారిగా ఇతన్ని పెట్టండి అని. అనగానే రాముల వారు అడుగుతారు, ఎందుకలా అని అడుగుతారు. అప్పుడు ఆ కుక్క చెప్పిద్ది, నేను కూడా గత జన్మలో గుళ్ళో పూజారిగా పనిచేశానండి, అక్రమ సంపాదన తినడం వల్ల ఇప్పుడు నేను కుక్కగా పుట్టానండి, వీడు నేను కుక్కగా పుట్టడం వల్ల నన్ను కొట్టాడు కాబట్టి వీడిని కూడా ఇంకోటి కొట్టాలంటే ముందు వీడు ఆ గుళ్ళో పూజారిగా చేస్తే మళ్ళీ వచ్చే జన్మ కుక్కగా పుడితే అప్పుడు వీడిని కూడా ఎవడొకడు కొడతాడు, అప్పుడు దానికి దీనికి చెల్లైపోయింది అని చెప్పి కుక్క చెప్పింది. రాముల వారు కుక్క చెప్పినట్టే పలానా గుళ్ళో ఇతన్ని పూజారిగా నియమిస్తాడనమాట. అంటే ఆ రోజుల్లో ధర్మం అంత చక్కగా రామరాజ్యంలో జరుగుతూ ఉండేవి. అందువల్ల కుక్క కూడా న్యాయం జరిగింది. కుక్కకు కూడా న్యాయం చేసేవాళ్ళు రాజులు అప్పట్లో. ఇప్పట్లో కుక్కలు మాట్లాడటం సంగతి పక్కన పెడితే అసలు కుక్కల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. సో ప్రతి కర్మకి దానికి సంబంధించిన ప్రతి కర్మ ఉంటుంది. మనం ఏ జీవిని హింసించరాదు. అహింస పరమో ధర్మ. ప్రతి సర్వ ప్రాణి కోటిని మనం ప్రేమించగలగటం చాలా గొప్ప స్థితి. భగవద్గీతలోని 12వ అధ్యాయంలో భక్తి యోగంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, అద్వేష్ట సర్వభూతానాం. ఏ జీవరాశిని ద్వేషింపకుండా ఉండేవాడంటే నాకు ఇష్టం అని చెప్తాడు. అందుకనే మీరందరూ కూడా కృష్ణుడికి ఇష్టమైన వ్యక్తులుగా మారండి. హరే కృష్ణ.